హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు వైకే న్యూస్. 16 ప్రైమ్లో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా అంటూ క్యాంపస్ హ్యాపీ డేస్ని అందమైన అనుభవంగా మిగుల్చుకోవాలంటే కేరింతలు తుల్లింతలు ఉండాలే తప్ప తూలుతూ తప్పటడుగులేసే డ్రగ్స్ వద్దు. జస్ట్ సే నో టు డ్రగ్స్ బ్రో. ఇప్పుడు బులెటిన్స్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్. ఇకపై వైజాగ్లో జీ అంటే గూగుల్ అంటూ చంద్రబాబు ట్వీట్. జీఎస్టీ క్యాంపెయిన్ పై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. గిరిజన ప్రాంతాల్లోనూ అవగాహన కల్పించాలని ఆదేశం. రేపు కర్నూలు జిల్లాకు ప్రధాని మోదీ. ఏర్పాట్లు పూర్తి. ఘన స్వాగతం పలికేందుకు కూటమి నేతలు రెడీ. తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం. హిందీ పాటలు, సినిమాలపై నిషేధం. గూగుల్ రాలేదని పొరుగు రాష్ట్రాలు బాధపడుతున్నాయని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ మాత్రం గూగుల్ వచ్చిందని బాధపడుతుంది అని విమర్శించారు. వైసీపీ ఏడ్చినా గూగుల్ ఏపీకి రావడం ఆగదు అని స్పష్టం చేశారు. గూగుల్ హబ్ పై వైసీపీ నేతలు చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. గూగుల్ని వెల్కమ్ చేయాల్సిందిగా వైసీపీ నాయకులందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నా. మాజీ ఐటీ మంత్రి అయితే 100% వెల్కమ్ చేస్తాడని నమ్ముతున్నాను. ఎందుకంటే ఇదేం కోళ్ళ ఫార్మో, ఒక బిల్డింగో, కోడో గుడ్డో ఏది ముందు ఇలాంటిది కాకుండా కేవలం ఇది ఉపాధి అవకాశాలు కల్పించే డేటా సెంటర్ హబ్గా మీరు పరిగణించాల్సిందిగా మాజీ ఐటీ మంత్రికి తెలియజేయాల్సి రావడం చాలా బాధాకరం. ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఏపీ ఆర్ తెలంగాణ, ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నోస్ అబౌట్ what is data center and what is ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అండ్ వాట్ ఈస్ ద ఫిట్ ఏమవుతుంది రాష్ట్రానికి అనేది ఐటీలో పనిచేసే ప్రతి రీసెంట్గా ఎవరన్నా ఇంటర్న్షిప్ చేసే ఐటీ ఎంప్లాయీకైనా లేదు కొత్తగా జాబ్ ఆఫర్ వచ్చిన ఎంప్లాయీకైనా తెలిసే నిజం. దయచేసి వైసీపీ పార్టీలో ఎవరైనా ఐటీ అనుభవం ఉన్నా, ఐటీఎన్గా ఉన్నా, లేదా ఐటీ ఉద్యోగం చేసినా, ఐటీ నాలెడ్జ్ ఉన్నాడు ఉన్నా, ఎక్సెప్ట్ ఇంక్లూడింగ్ ఎవరితో అయినా బహిరంగ చర్చకు నేసిద్దాం. గూగుల్ని వెల్కమ్ చేయాల్సిందిగా వైసీపీ నాయకులందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నా. మాజీ ఐటీ మంత్రి అయితే 100% వెల్కమ్ చేస్తాడని నమ్ముతున్నాను. ఎందుకంటే ఇదేం జీఎస్టీ చట్టంలో పన్ను రేట్లు తగ్గించడంతో అనేక వస్తువుల ధరలు తగ్గి సామాన్యులకు ఊరట కలిగిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. కళింగ పట్టణంలో బుధవారం నిర్వహించిన సైకత శిల్ప అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ఆర్థిక భారం తగ్గి పండుగ వాతావరణం నెలకొంది అన్నారు. ఈ పన్ను రాయితీలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర జీఎస్టీ, పరిశ్రమల, ఐటీ శాఖల సహకారంతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీఎస్టీ మార్పులపై ప్రజలకు స్పష్టమైన అవగాహన, ధరల పారదర్శకత, వ్యాపార అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మజ్జి వలసలో ప్రభుత్వం ప్రతిపాదించిన పవర్ ప్రాజెక్టుపై గిరిజనులు ఆందోళనపై జిల్లా ఎస్పీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై గత నెల స్థానిక ప్రజలకు నిర్వహించిన సమావేశంలో అవగాహన కల్పించి ప్రభుత్వానికి నివేదిక పంపించినట్లు తెలిపారు. ప్రాజెక్టుపై అపోహలు వ్యాప్తి చెందకుండా ప్రచార మాధ్యమాల ద్వారా నిజాలు తెలపాలని కోరారు. గిరిజనుల అభిమతం లేకుండా ఏ ప్రాజెక్టును ప్రభుత్వం అమలు చేయదని మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. మన ఎల్లుండి రోజు ఈ కొన్ని సిపిఎం పార్టీ లీడర్స్ అండ్ గిరిజన లీడర్స్ ఈ ప్రాంతంలో హైడ్రో ప్రాజెక్ట్ విషయంలో ఒక ప్రొటెస్ట్ చేయాలి, ఈ విషయంలో కొద్ది చర్చ చేస్తాం. సో మీడియా మంత్రులతో రిక్వెస్ట్ ఉన్నాయి, ఈ విషయంలో పబ్లిక్కి కొద్దిగా అవగాహన చేయాల్సిన ఉన్నాయి. మీ అందరికీ తెలుసు 29th సెప్టెంబర్కి ఆల్రెడీ నేను కలెక్టర్ గారు కలిసి ఒక పెద్ద మీటింగ్ పెట్టి అరకులో మొత్తం గిరిజన లీడర్స్తో, సిపిఎం పార్టీ లీడర్స్తో అందరితో చర్చ చేయడం జరిగింది.
వాళ్ళకి మొత్తం అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగిన దట్ ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా సర్వే జరగట్లేదు. రెండోది, ప్రభుత్వంకి దృష్టిలో ఈ విషయం ఆల్రెడీ పంపడం జరిగిన, ప్రభుత్వం కూడా ఈ విషయంలో చర్చ చేస్తున్నా. ఇదే క్రమంలో మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ మేడం పాడేరుకి వచ్చి గిరిజన ప్రాంతంలో గిరిజన్కి ఒక హామీ చేసి వెళ్ళిన, దాంట్లో మేడం గారు కూడా చెప్పిన ఈ విషయంలో గవర్నమెంట్తో డిస్కస్ చేసి మళ్ళా మేడం వాళ్ళకి చెప్తున్నా. అప్పుడు దాకా ఈ సర్వే కానీ ఆ ప్రాజెక్ట్ విషయంలో వాళ్ళు గిరిజన్ వాళ్ళకి ఏమీ భయం రావడానికి అవసరం లేదు, వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి కూడా అవసరం లేదు, ఎందుకంటే ప్రాజెక్ట్ అప్పుడు దాకా అబేయన్స్లో ఉంటుంది. సో ఈ 2 పాయింట్స్ అండ్ కలెక్టర్ గారి తరఫున అదేవిధంగా మినిస్టర్ మేడం చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రొటెస్ట్ చేయడానికి ఏమీ ఉపయోగం లేదు ఎవరికి. ముఖ్యమైన ఈ ప్రాంతంలో పాడేరుకి వచ్చి వాళ్ళు ఏమైనా ప్రొటెస్ట్ చేస్తే మిగతా గిరిజన వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. సో వాళ్ళ కారణం మిగతా వాళ్ళకి ఇబ్బంది వస్తే ఖచ్చితంగా మనకి చట్ట ప్రకారంగా చర్యలు చేయడానికి బాధ అయిపోతుంది. సో పోలీస్ తరఫున కూడా వాళ్ళకి ఇప్పుడు దాకా మినిమం 5-6 మీటింగ్స్ పెట్టడం జరిగిన, సో వాళ్ళు ఖచ్చితంగా కోఆపరేట్ చేయాలి. నాకు నమ్మకం ఉన్న గిరిజన లీడర్స్ ఖచ్చితంగా ఈ మాటని విని వాళ్ళు కూడా వాళ్ళ ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ని కొన్ని రోజు హాల్ట్ చేసి కొత్త డేట్ ఇవ్వచ్చు, మళ్ళా గవర్నమెంట్తో చర్చ చేయొచ్చు. ఆల్రెడీ కలెక్టర్ గారు ఈ విషయంలో ప్రభుత్వంకి పంపడం జరిగిన, అప్పుడు దాకా వెయిట్ చేయొచ్చు. అదర్వైజ్ మనకి ప్రొటెస్ట్ చేస్తే చట్ట ప్రకారం మన పోలీస్ ఖచ్చితంగా కఠిన చర్యలు చేస్తారు. మన ఎల్లుండి రోజు ఈ కొన్ని సిపిఎం పార్టీ లీడర్స్ టాటా గ్రూప్ కంపెనీల ప్రమోటర్ ప్రధాన ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్కు చైర్మన్గా మూడోసారి ఎన్ చంద్రశేఖరన్ ఎంపిక దాదాపు ఖరారైంది. ఎయిర్ ఇండియా దుర్ఘటన నుంచి అంతర్జాతీయ అనిశ్చితుల వరకు ఇంటా బయట సవాళ్లు టాటా గ్రూప్ ఎదుర్కొంది. టాటా సన్స్ ఐపీఓకు వెళ్లాలనే ఒత్తిడి కొంతమంది ట్రస్టీల నుంచి వచ్చింది. ఈ క్రమంలో గ్రూపు సెమీ కండక్టర్ రక్షణ, విమానయానం వంటి రంగాల్లో వ్యూహాత్మక వృద్ధికి చర్యలు తీసుకోవడంలో చంద్రశేఖరన్ కీలక పాత్ర పోషించారు. కంపెనీకి ఆయన అందిస్తున్న సేవల దృష్ట్యా టాటా గ్రూప్ నియమాల ప్రకారం 65 ఏళ్ల దాటిన వారికి చైర్మన్ అర్హత లేదు అన్న నిబంధన పక్కన పెట్టి చంద్రశేఖరన్కు మూడోసారి పగ్గాలు అప్పగించారు. మరోవైపు చంద్రశేఖర్ను కొనసాగిస్తే మంచిదని మార్కెట్ వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది. టాటా సన్స్ ఈక్విటీ మూలధనంలో 66% వాటా కలిగిన టాటా ట్రస్ట్ బోర్డు నియామకాలు పాలన సంబంధ అంశాలలో 2గా చీలిపోయిన నేపథ్యంలో చంద్రశేఖరన్కు బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టాటా సన్స్ బోర్డులో 2016 అక్టోబర్లో ఎన్ చంద్రశేఖరన్ చేరారు. 2017 జనవరిలోనే సంస్థ చైర్మన్ బాధ్యతలు ఆయనకు అప్పచెప్పారు. మళ్ళీ 2022 ఫిబ్రవరిలో రెండో దఫా కూడా ఆయన్ని ఆ పదవిలో కొనసాగించారు. 2027లో చంద్రశేఖరన్కు 65 ఏళ్లు వయసు చేరుకుంటారు. ఈ క్రమంలో మూడో దఫా కూడా ఆయనకి అవకాశం ఇవ్వడం విశేషం. చంద్రశేఖరన్ నాయకత్వంలో గ్రూపు గత 5 ఏళ్లలో బాగా రాణించింది. ఆదాయం 2 వరకు పెరగ్గా నికర లాభం, మార్కెట్ విలువ 3 పైగా పెరిగింది. ఇవన్నీ పక్కన పెడితే చంద్రశేఖరన్ నేతృత్వంలో కొత్త వ్యాపారంలోకి గ్రూప్ అడుగుపెట్టింది. సెమీ కండక్టర్ తయారీ, టాటా డిజిటల్ ఓమ్ని ఛానల్ ప్లాట్ఫామ్, టాటా న్యూ ప్రారంభంతో పాటు ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు, ఫార్మసీ, ఫ్యాషన్లలో సంస్థల కొనుగోళ్లను చేపట్టారు. గ్రూప్లో నిర్మాత్మక వాటాదారుల ధోరణిలో మార్పు నేపథ్యంలో చంద్రశేఖరన్ నాయకత్వంలో స్థిరత్వం ఉంటుంది అని టాటా ట్రస్ట్ భావించినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే పదవీ విరమణ నిబంధనను చంద్రశేఖరన్ కోసం మినహాయించినట్లు సమాచారం. అయితే చంద్రశేఖరన్ నియామకంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జాగృతి జనంపాట పేరుతో యాత్ర చేపడుతున్నామని మాజీ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కేసీఆర్ ఫోటో లేకుండా యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారని కాబట్టి ఆ చెట్టు నీడ తనది కాదంటూ స్పష్టం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ఈ నెల 25 నుంచి యాత్ర చేపడతామని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు పోస్టర్ విడుదల చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు అన్నారు. జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని కవిత విమర్శించారు. నిన్న పత్రికలు నా యాత్ర గురించి, తెలంగాణ జాగృతి యాత్ర గురించి రాయడంతో పాటు కేసీఆర్ గారి ఫోటో లేకుండా యాత్ర చేస్తామనేటటువంటిది ప్రధానంగా ప్రచురించారు. ఎస్, కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం. వారిని అగౌరవపరచడం లేదు. వారు ఉద్యమ నాయకుడు. వారు లేనిది తెలంగాణ రాదు, రాలేదు, ఇంపాసిబుల్. కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను. నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు. అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు. నేను నా తువ్వ వెతుక్కుంటున్నా. తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ ప్రజలతో, తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి, వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుకుంటున్నా. వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా విలువ ఉండదు. నైతికంగా అది నాకు కరెక్ట్ కాదు. నైతికంగా కరెక్ట్ కాని పని నేను చేయను. తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే వరకు ఎన్నడూ కూడా కేసీఆర్ గారి ఫోటో పెట్టలేదు. ఆ రోజు ఆయన ఉద్యమ నాయకుడైనా అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొన్నా. అప్పుడైనా ఇప్పుడైనా జయశంకర్ సార్ ఫోటోనే పెట్టినాం. నేను బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా సార్ ఫోటో పెట్టినాం, నేను కాదనట్లేదు. సో ఇదేదో సార్ కోసం అగౌరవం అన్నది కాదు. ఇది నా మారల్ కంపాస్ కరెక్ట్ కాదని చెప్తున్నది, నైతికంగా ఇది కరెక్ట్ కాదని చెప్తున్నది. కాబట్టి దీన్ని తప్పులు రాయకుండా నేను నా తరఫునే క్లారిటీ ఇస్తున్నాను. మీడియా మిత్రులు నిన్నటి నుంచి అత్యుత్సాహంతో చెప్తున్నారు కాబట్టి నా తరఫున నేను ఇచ్చేటటువంటి క్లారిటీ. వారు నా తండ్రి గారు, వారి కడుపున పుట్టడం అనేది జన్మజన్మాలకు నేను చేసుకున్నటువంటి అదృష్టం. కానీ దారులు వేరైతున్నప్పుడు ఇంకా కూడా నేను వారి పేరు చెప్పుకొని ఉండడం అన్నది నైతికంగా కరెక్ట్ కాదు. అందుకోసమే వారి ఫోటో లేకుండా ముందుకెళ్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను.